నాకు ఒక చాలా విచిత్రమైన స్టేట్మెంట్ కనిపించింది. ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి లాగా ఛత్తీస్‌గఢ్‌లో 2003లో మనం చూసుకుంటే అజిత్ జోగి ఉండేవాళ్ళు సీఎం కింద. ఆయన ఒక ప్లేస్ అంటే ఆ ప్లేస్ పేరు ఆయన పేరుతో పెట్టుకోవాలని చెప్పి జోగి డోంగ్రీ అని చెప్పి ప్లేస్ పేరు పెట్టేశారు. అంటే అజిత్ జోగిది జోగి డోంగ్రీ. ఇక్కడ నువ్వు కూడా వచ్చి పెట్టుకోవాల్సింది జగన్ డోంగ్రీ, జగన్ నగర్ అని చెప్పి. ఇంకొంచెం బ్రిలియంట్‌గా ఉండేది ఐడియా. కీర్తికాంక్షల కోసం కొట్టుకుంటున్న జగన్ అని చెప్పి అనుకునేవాళ్ళు. అది లేకుండా మావిగన్ అని చెప్పి వెళ్ళిపోయావు. పోనీ గుడ్ ఫ్రైడే అబ్జర్వెన్స్ డేకి నువ్వు ఏపీలో ఉండకుండా పోయావు. ఇక్కడ క్రిస్టియన్ ఓట్ల మీద నీకు అంత భరోసా, కానీ హిందువుల ఓట్ల మీద భయం. ఎందుకు జగన్ ఇలా పారిపోవటం? నెక్స్ట్ టైం పాత స్క్రిప్ట్ రైటర్ని పెట్టుకో. అరాకొర మిస్టేక్స్ బొచ్చుడున్నా, ఫ్యాక్ట్స్ అన్ని అబద్ధాలు చెప్పినా ఇంత స్పూఫ్ అవ్వలేదు నువ్వు. దయచేసి ఇంటర్నెట్లో నడుస్తున్న ట్రోల్ ప్రకారం చెవిరెడ్డి స్క్రిప్ట్లు చదవకు. నేషనల్ జోక్ అయ్యావు ఈరోజు. అండ్ నెక్స్ట్ టైం షోర్ షార్ట్గా క్రిస్టియన్ ఓట్స్ నీకే పడతాయని కూడా కూర్చోకు. జనాలు అబ్జర్వ్ చేస్తున్నారు.